కామారెడ్డి జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో బాన్స్వాడలో అసలు ఏం జరుగుతా ఉంది అనే దాని గురించి ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు అనేది వైరల్ అవుతా ఉన్నాయి. సో ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక వర్గాని పైన రాళ్ళు రువ్వే ప్రయత్నం అయితే చేసిర్రు, రాళ్ళు రువ్విరు కూడా అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఒక రిలయన్స్ మార్ట్ లో పాటలు పెడుతున్నటువంటి ఏవైతే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పాటలు, రామచంద్రునికి సంబంధించినటువంటి పాటలు పెడితే బయట నుంచి వచ్చినటువంటి ఒక గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. సో ఆ డాక్టర్ వచ్చేసి ఎవరైతే అక్కడ స్టోర్ లో ఉన్నటువంటి ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడడము, అసభ్యకరంగా దూషించడం అనేది జరిగిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ బంధువులకైతే చెప్పడం జరిగింది. వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ గొడవ అనేది తెర మీదకి వచ్చింది. సో పోలీసుల అదుపులోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ రకంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. సో ఆ టైంలోనే ఈ రెండు వర్గాల మధ్యనైతే ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీరామ్ హనుమాన్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలంవా శ్రీహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందువులపై జరుగుతున్నటువంటి ఏవైతే ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సో బాన్స్వాడలో ఏదైతే ఈ దాడికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మీరు ఏ రకంగా చూస్తారు, ఏ రకంగా ఈ రాళ్ళు రువ్వుకున్నారు అనే దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ సంఘటన జరుగుతుందో ఇక్కడ బాన్స్వాడలో మన నిర్మల్లో ఈ ఒక వర్గం వాళ్ళు కావాలని చేస్తున్నారు కనబడతా ఉన్నది. ఏంటంటే క్లియర్ గా అక్కడ జరుగుతున్న సంఘటనలు అక్కడ సీసీ ఫుటేజ్ చూసారు. అక్కడ పోలీసులు స్పందించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక మహిళ పట్ల ఇప్పుడు అతను వెళ్ళి అక్కడ మీరు ఈ పాటలు పెట్టద్దు, హిందూ దేవుళ్ళ పాటలు పెట్టద్దు అని చెప్పేసి మాట్లాడడం కాకుండా ఆ మహిళ పట్ల కొంచెం అత్యధికంగా ప్రవర్తించడం లేదా బూతులు మాట్లాడడం జరిగిందని తెలిసి దానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే చట్టం పరంగా వాళ్ళు చేసిన తర్వాత అక్కడ కొందరు జమ్మయ్య అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఏ విధంగా చేస్తారు అనేది మాత్రం మీకు ఖచ్చితంగా ఇది శాంతి భద్రతలు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినట్టుగానే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ఉద్దేశాలు వాళ్ళు, ఎవరి పాటలు వాళ్ళు పెట్టారు. అట్లాంటప్పుడు ఇతను ఆ స్టోర్ లో వెళ్ళి అక్కడ వెళ్ళి అట్లా మాట్లాడడం సరైనది కాదు. దీనికి మరి పోలీసులు వెంటనే అక్కడ కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు కానీ అక్కడ డిఎస్పీ గారు స్పందించి మరి దీనిపైన ఎవరు చేసినా అంటే మొదలు పెట్టింది ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఇంకో విషయం ఏం తెలుస్తా ఉందంటే అక్కడ హిందువుల పైన కూడా కేసులు పెట్టారని చెప్పేసి దాదాపు 25 నుంచి 40 మందిని అరెస్ట్ చేసిరని చెప్పి తెలుస్తా ఉంది. అది సరైనది కాదు. ఎందుకంటే ఒక వర్గం వాళ్ళు అతను వచ్చి హిందూ అమ్మాయి పైన మరి మాట్లాడడం చేయడమే కాకుండా మళ్ళా అతను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి మళ్ళీ అక్కడ గుమ్మపిడి చేయడం అంటే వాళ్ళు కావాలని శాంతి భద్రత విఘాతం కలిగించే ప్రయత్నం చేసే తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు ఒక వ్యక్తి పైన దాడి జరుగుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు తప్పు చేయడం కాకుండా వాళ్ళని వాళ్ళు వచ్చి మళ్ళీ దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడు తాము కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అయితే కాపాడుకోవాలి కాదు కదా. ఎందుకంటే కాపాడుకోవాల్సిన ప్రయత్నం హిందువుల పైన ఉన్నది. అట్లాంటప్పుడు ఇది ఒక చిన్న సమస్యని హిందూ ముస్లిం గా చేసింది మాత్రం ఆ వర్గం వాళ్ళే. ఇక్కడ ఈ దాడి విషయంలో ఇరు వర్గాల విషయంలో కూడా చిన్న చిన్న పిల్లలు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. దాంట్లో చాలా మంది దాదాపు ఒక 10 నుంచి 25 మంది దాకా చిన్న చిన్న పిల్లలు రాళ్ళు రువ్విరు. ఆ వీడియోస్ కూడా మనకు వైరల్ అవుతా ఉన్నాయి. ఈ పవిత్ర రంజాన్ మాసంలో చాలా నీట్ గా ఉంటారు, ఎట్లాంటి మత విద్వేషాల విషయంలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మరి ఈ రకంగా ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్న? మరి ఇప్పుడు అక్కడ కొన్ని సోషల్ మీడియాలో వచ్చాయి. అక్కడ పోలీసుల ముందరనే ఒక వర్గం వాళ్ళు దాడి చేస్తారు కనబడతా ఉన్నది. 42 మంది అంటే అక్కడ ఎస్ఐ గారు ఒక వీడియో చూస్తాము వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు పంపిస్తా ఉన్నారు. అంటే చాలా మంది ఒక వర్గం సంబంధించిన వ్యక్తులే. అవునండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒక మహిళ పట్ల అసభ్యంగా బూతులు తిడుతూ మాట్లాడడం జరిగింది. ఆ స్టోర్ అయితే పోలీసులు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ దేవుళ్ళు మీ దేవుని మీరు పూజించుకోండి, వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారండి. కానీ నీ పండుగ ఉందనో నేనే ఉందనో ఇంకో దేవుని పట్ల వద్దు చేయాలంటే సరైనది కాదు కదా. అవునండి. సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. పట్టుకపోయినప్పుడు అది అంతవరకు ఉంటే అయిపోయింది కదా. చట్టం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేదు, అయిపోయింది. చట్టం తన పని చేసుకున్నారు. దాన్ని విమర్శించే విధంగా, ఖండించే విధంగా మళ్ళీ వీళ్ళు వెళ్ళి అక్కడ పోలీస్ విధంగా జమ కావడం, ఒక్కసారి వాళ్ళు వచ్చి మళ్ళీ విడిపించుకొని పోతారే మన ఉద్దేశంతో, తప్పు చేసిన వ్యక్తిని ఎక్కడ ఏదో అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ ఇంకో వర్గం వాళ్ళు రావడం, ఇక్కడ గొడవలు జరగడం అనేది కనబడతా ఉన్నది. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వము స్పందించాలి. ఇట్లాంటి ఏవైతే ధరలు జరుగుతున్నాయో అంటే ఒక వైపు నుంచి మొదలు పెడుతుందేమో అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, గుర్తించాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు కూడా స్పందించి దీన్ని తీవ్రంగా
ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వము మరియు పోలీసులపైన ఆధారపడి ఉన్నది. అదే విధంగా అక్కడ క్లియర్ గా కనబడుతూ ఉన్నది, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని కనపడుతూ ఉంది. ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఒక హిందువులకు సంబంధించినటువంటి కారు అద్దాలని పలగొట్టారు. దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భయభ్రాంతులకు లోనవుతున్నారు అని చెప్పేసి తెలిసినా కూడా అక్కడ మూకుమూడిగా దాడి చేసిరు. దాంతో పాటు ఇక్కడ ఐ రిపీట్ అగైన్, పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్క మైనారిటీ ఎవరైతే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణం పోయినా కూడా ఇట్లాంటి ఘర్షణలకు అయితే వాళ్ళు వెళ్ళరు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ విషయంలో ఎందుకు వాళ్ళు లిమిట్స్ అనేది క్రాస్ చేసేసి వాళ్ళు ఇట్లాంటి దాడుల పైన వాళ్ళు వస్తూ ఉన్నారు? ఇక్కడ ఏదైతే నిర్మల్ లో ఆ కారు పైన దాడి జరిగిందో అతన్ని కూడా పోలీసులు మరి అతని పైన కూడా కేసు పెట్టారని చెప్పి తెలిసింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క వర్గంలో కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరు ఒక 5 మంది చేసి ఒకరిద్దరు చేసి తప్పులకు మొత్తం ఆ 2 వర్గాలు కొట్టుకునే పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ కారులో, నిర్మల్లో ఆ కారులో కూడా వెళ్తుంటే వాళ్ళని అక్కడ ఏదో కొంచెం ఆ కారు వెళ్లే క్రమంలో అతను స్లోగానే వెళ్తున్న కనబడుతున్నది. కానీ అతను అటు దాడి చేసి అద్దం పలవడము, ఆ పిల్లల్ని భయప్రాంతపడి చేయడము, ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించాలి, పోలీసులు గుర్తించాలి. వీళ్ళ పట్ల ఆల్రెడీ పోలీసులకు అవగాహన ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు క్రిమినల్ చేస్తున్నాడు, ఎవరెవరు రౌడీజం చేస్తున్నాడు, ఎవరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు అనేది పోలీసులకు అక్కడ స్థానికులకు తెలుస్తుంటది. కాబట్టి స్థానికుల యొక్క సహకారంతో ఈ యొక్క పండుగలు, ఇప్పుడు వచ్చే పండుగలన్నీ కూడా రెండు పండుగలు వస్తున్నాయి. అటు రంజాన్ మరియు ఇటు హోలీ వస్తున్నది. ఈ పండుగలు వస్తున్నాయి కాబట్టి దృష్టిలో ఉంచుకొని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. మంచి బందోబస్తు అన్ని కూడల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఎవరు ఈ విధంగా ప్రయత్నించినా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఒక వర్గానికి వస్తాసు పలుకుతూ మీరు ఒక వర్గాన్ని మీరు ఇంకేదో ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రమాదకరంగా ఉంటది. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లేని సమయంలో మరి ఎలక్షన్లని ముగిపోయినాయి కాబట్టి ఇక మనకు 5 ఏళ్ళ ఇష్టారీతన మాత్రం వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మరి దాని పరంగా హిందువులందరూ వెళ్ళాల్సి వస్తుంది. ఒక వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నం చేయదు. దయచేసి మీరు ఒక వర్గాని కోసం మాట్లాడద్దు, మీరు అందరి కోసం పనిచేయండి. ప్రభుత్వము పోలీసులు అందరి కోసం పనిచేయాలి. సమాజంలో శాంతి భద్రతలు రక్షించాలి. అదేవిధంగా హిందువులు ముస్లింలు అందరూ కూడా బాగుండే విధంగా కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా సరే ఒకటే కోరేది హిందువుల నుంచి, ఏ వర్గం వారైనా సరే మొదట రెచ్చగొట్టిన వ్యక్తిని వాటికి ముందే వెంటనే చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా ఎవరు ముందుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించినా, శాంతి భద్రతలు విఘాతంగా చట్టమైన చర్యలు తీసుకొని వాళ్లకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత తెలంగాణ బీజేపీ బాస్ రామచంద్రరావు గారు కూడా ఏదైతే బాన్స్వాడకి వెళ్లే ప్రయత్నంలో హౌస్ అరెస్టులు కావచ్చు, దాంతో పాటు రోడ్లపైనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాజాసింగ్ గారిని కూడా అరెస్ట్ చేశారు. సో ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతో పాటు ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బీజేపీ ఇన్ఛార్జ్ గా కూడా తను కొనసాగుతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పోనీయకుండా అడ్డుపడతా ఉన్నారు పోలీసులు. సో దీని గురించి ఏం చెప్తారండి? వీళ్ళ ధోరణి అనేది కరెక్ట్ అంటారా, లేకపోతే ఏం చెప్తారు దీని గురించి? ఇటువంటి ఒక వైపు ఈ ధోరణి మనం ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ వైపున కొందరు వ్యక్తుల్ని ఒక వర్గానికి సంబంధించిన నాయకుల్ని రానివ్వడము, ఇంకో బీజేపీ నాయకులు రానివ్వడం అంటే ఇది కూడా అనుమానం స్థాపించే పరిస్థితి. అదే చెప్తా ఉన్నాం కదా, ఈ అనుమానాలు స్థాపిస్తూ మీరు అనుమానం కలిగే విధంగా ఒక వర్గాన్ని వస్తాసు పలికి మీరు కేసులు పెడుతున్నారు కదా. చట్టబద్ధంగా పోలీసులు చేసినప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు బందోబస్తు తీసుకెళ్లి జరిగింది కేసులు ఆల్రెడీ పెట్టాము, దీనిపైన చర్యలు తీసుకున్నామని చెప్పాల్సిన అరెస్ట్ ఏమవుతుందంటే వచ్చే వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం కాదు కదా. ఇప్పుడు రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు, చేసేవాడు చేసేసిండు. కానీ వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో అటువైపు ఇటువైపు వాళ్ళ ద్వారా వెళ్ళి ఇటు ఎవరి వైపు నుంచి వచ్చే ఆ నాయకులు తీసుకెళ్లి శాంతిగా ఉండే విధంగా వాళ్ళ నాయకులతో చెప్పించే ప్రయత్నం పోలీసులు చేయాలి. ప్రభుత్వం కూడా ఆ వైపు పోవాలి. కానీ ఇట్లా అడ్డుకోవడం వల్ల ఏమైందంటే కొన్ని అనుమానాలకు తావిస్తుంది, అనుమానాలకు కావస్తుంది. ఇట్లాంటి అనుమానాలు ప్రభుత్వం పైన పోలీసుల పైన వస్తాయి. కాబట్టి దయచేసి ఎవరు వచ్చినా కూడా ఏ నాయకులు వచ్చినా కూడా వాళ్ళ పోలీసుల బందోబస్తు తీసుకెళ్లి ఎవరిని ఇబ్బంది అయితే మాట్లాడి ఇక ముందు రెచ్చగొట్టే విధానం లేకుండా కొంచెం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళ ద్వారానే వాళ్ళ నాయకుల ద్వారా చెప్పించి గొడవలు లేకుండా సత్యమనిస్తే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారి ఇంటి పైన కూడా దాడి చేశారు. సో వీళ్ళంతా ఎవరు మరి వీళ్ళ గురించి ఏం చెప్తారు? సో ఇక్కడ ఈ దాడిలో కార్లను కూడా ధ్వంసం చేసిరు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇరు వర్గాల మధ్య ఈ పోర్ అనేది జరిగింది. సో ఎమ్మెల్యే ఇంటి పైన జరిగినటువంటి దాడిని ఏ రకంగా మీరు ఖండిస్తా ఉన్నారు? ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే గారిపై దాడి జరిగిందో అతను
కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి సంథింగ్ పేరు ఉన్నది. కాబట్టి అది కాంగ్రెస్ బైజేపీ పార్టీకి సంబంధించిన అంశం. ఒక ల్యాండ్ కి సంబంధించిన అంశంలో సమితికి సంబంధించిన భూములకు సంబంధించిన గొడవలు కాబట్టి అవి రెండు పార్టీల మధ్యలో అవి అక్రమాలు జరిగినాయి. దానికి సంబంధించి ఎమ్మెల్యేగా ప్రశ్నించడము. అలా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కూడా రాళ్లు రువ్వీరు ఇక్కడ దాడికి పాల్పడ్డారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? దాంతో పాటు అక్కడ కార్లని కూడా ధ్వంసం చేశారు ఇరు వర్గాల వారు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఒక ఎమ్మెల్యే అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక శాసనం ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే పైన క్యాంప్ హౌస్ పైన దాడి చేయడం అంటే అది ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే సరైనది కాదు. ఎక్కడైతే ఇప్పుడు అవినీతికి సంబంధించిన అంశంలో అక్కడ అక్రమాలు జరిగినాయి, భూములు కబ్జాలు జరిగినాయి. ఆ భూముల విషయంలో ఎమ్మెల్యే గారు ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న షబ్బీర్ గారు కావచ్చు, వాళ్ళ యొక్క మనుషులు మరియు కటపల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారి మనుషులు, ఈ రెండు వర్గాలు ఒకరినొకరు కొట్లాట కనబడతా ఉన్నది. ఇరు వర్గాలంటే ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడం అనేది మాత్రం సరైనది కాదు. ఇది ఖచ్చితంగా చట్టవిరుద్ధమైన చర్య. అక్కడ ఏదైనా సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పండి. దానికి మీ దగ్గర పేపర్లు ఉన్నాయా, లేదా మీరు కొన్నారా, బహిరంగ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అవునండి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసినది, ఎప్పుడైతే ఈ యొక్క దాడి చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు, మా నియోజకవర్గం సంబంధం లేదు, కాంగ్రెస్ తనంతాను కాపాడాలని చిత్రీకరణ జరిగింది. ఏది ఏమైనా సరే ఇటువంటి చర్యలు, ఇటువంటి గొడవలు సరైనది కాదు. ఒకేసారి ఇటు నిర్మల్, ఇటు కామారెడ్డి, ఇటు బాన్స్వాడ ఈ విధంగా అంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ విధంగా గొడవలు పడడం సరైనది కాదు. ప్రభుత్వం స్పందించాలి. దయచేసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వినతి చేస్తా ఉన్నాను. ఏంటంటే మీరు అందరి ప్రజలే సమానంగా చూడండి. హిందువులు, ముస్లింలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వమైనా ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వమైనా ఉన్నది. చట్టాలను రక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. ఈ విధంగా కనుక జరిగితే రేపటి రోజు ఈ రోజు మీరు దాడి చేశారు, రేపు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు దాడి చేస్తారు. ఇది సరైనది కాదు, ఇది పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఎక్కడేం జరిగినా ప్రజలందరికీ రక్షించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వము మరి పోలీసుల పైన ఉన్నది. కాబట్టి ఇటువంటి చర్యలు ఎవరు చేసినా వారిపైన చర్యలు తీసుకొని వెంటనే ప్రజల్ని ఒక శాంతియుత వాతావరణం, తెలంగాణని ప్రశాంతమైన వాతావరణం ఉంచాలని కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మొత్తానికి కామారెడ్డి జిల్లాలో ఏదైతే జరిగినటువంటి హైటెన్షన్ వాతావరణం అనేది పూర్తిగా సద్దుమణిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇరు వర్గాల మధ్య ఏవైతే రాళ్ళు రూకునే కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలా. సో దీంట్లో చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలని చెప్పేసి ఇవాళ శ్రీరామ్ హనుమాన్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనంవా శ్రీహరి గారు అయితే ఖండిస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి కామారెడ్డి జిల్లాలో, దాంతో పాటు ఇక్కడ నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి హిందువులపై జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సో దీనిపైన ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలని చెప్పేసి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇది స్పెషల్ స్టోరీ.